ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఏదైతే చిన్నప్పటి నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే నా కుటుంబం అని చెప్పి కండవేస్తూ తిరుగుతున్నటువంటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. కాంగ్రెస్ వచ్చింది 15 నెలలు అయితే ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన? అసలు నాకు తెలిసి గాంధీ తాత కంటే ముందు ఉంటే మా రేవంత్ అన్ననే గాంధీ తాత అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది, చేస్తుంది. ముందు ఇవ్వాలే కదా గవర్నమెంట్ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళకి మహిళలకు కొట్లాడబెట్టిరు, ఫ్రీ బస్ పెట్టి, ఇటు రైతులకు ఉద్యోగులకు కొట్లాడలు పెట్టిరు. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అంత టైం మనకు ఉన్నదనుకో. టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటే పిల్ల పుట్ట ముందుకే పుల్ల పుడతాం. ఈ బీసీ కులగణలో బీసీల యొక్క జనాభా 21 లక్షలు తగ్గింది, ఓసీ జనాభా పెంచారు అని చెప్పి నడుస్తుంది. దీనిపైనే తీర్మానం వల్ల కూడా పార్టీని షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసి దీనిపైన ఏం మాట్లాడు బంగాళ షాప్లో గుర్తు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినాం. అది అక్క పెట్టాను గత వాళ్ళు చేసుకొని జడేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. అలానా ఇంత టాపిక్ కాదు. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఏదైతే చిన్నప్పటి నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇదే నా కుటుంబం అని చెప్పి కండవేస్తూ తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఎట్లాంటి పదవులు ఇప్పటికీ కూడా ప్రజెంట్ ఎట్లాంటి పదవులు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా అని చెప్తున్నటువంటి వ్యక్తి అతనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్. ఎవరు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? ఇప్పుడైతే మంచిగానే ఉన్నా, పార్టీ మంచిగా ఉందని నేను మంచిగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు 15 నెలలు అవుతుంది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 20 ఏళ్ల నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఎవరు పట్టించుకోలే ప్రజలు కూడా. ఒకప్పుడు కరెంటు విషయంలో మాకు ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి 20 ఏళ్ళు దూరం పెట్టిరు. మళ్ళీ నెక్స్ట్ అహంకార పూరిత రాజకీయాలు చేస్తుడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టి కాంగ్రెస్ వచ్చింది. 15 నెలలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ పరిపాలన? ఇప్పుడు మా పార్టీ 3 రంగుల జెండా. ఓకే, 3 రంగుల జెండా అంటే పైన ఏముంది హిందూ, మధ్యలో ఏముంది ముస్లిం, కింద ఏముంది క్రిస్టియన్. అంటే సో నేను ఏం చెప్తున్నా అంటే మధ్యలో 3 మతాలకు చెందిన గౌరవంగా అన్ని మతాలకు సరిపోయేటట్టుగా వాళ్ళకు సంపాదన ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, విద్య ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఉపాధి కల్పించేది కూడా కాంగ్రెస్ పార్టీ, వైద్యంతో పాటు. ఇంకా అంతకంటే గొప్ప ఏముంటాయి? 10 ఏళ్ల నుంచి పాలనలో చేయండి మా రేవంత్ అన్న అంత పెద్ద గొప్ప వ్యక్తి. అసలు నాకు తెలిసి గాంధీ తాత కంటే ముందు పుడితే మా రేవంత్ అన్ననే గాంధీ తాత అయ్యేటోడు. ఓకే, అంత పరిపాలన మంచిగా ఉంది. ఏమైంది పరిపాలన అంటే ప్రజల్లోకి వెళ్తే ఈ నిరుద్యోగుల విషయాల్లోకి వెళ్తే నిరుద్యోగులకు జాబ్ బీఆర్ఎస్ అడుగుతున్నట్టు నువ్వు అన్న. జాబ్ల విషయంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఏటా 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. జాబ్ల విషయంలో సైలెంట్ గా ఉంది అని చెప్పి, ప్లస్ ప్రజల్లోకి వెళ్తే రైతు బంధు వేస్తా అని చెప్పి రైతు బంధు ఆపేసి రుణమాఫీని కూడా దాదాపు 100% కంప్లీట్ కాలేవని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? 15 నెలలు అవుతుంది అన్న. దాదాపు 15 నెలలు కూడా అయిపోయింది. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది కదా. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినప్పుడు 10 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలు తలకాయ నరుక్కుంటున్నాడు కేసీఆర్. దళితుని సీఎం చేస్తున్నాడు, చేసిండా? చట్టము అసెంట్ భూముల చట్టం తెచ్చింది ఇందిరాగాంధీ మేడం. ఆ చట్టంలో నువ్వు అన్ని మంచిర్యాలైనా, గోదావరికైనా, రామగుండం అయినా, పెద్దపల్లి అయినా, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, వరంగల్ అయినా ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని మాట ఇచ్చినావా? మేము ప్రభుత్వములకు రాకముందే వచ్చినాగానే ఫస్ట్ సంతకం మహిళలకు ఒక ఆమె నల్గొండ జిల్లాలో ఛాయ్ తాగుదామని 20 ఏళ్ళ నుంచి చార్మినార్కి వచ్చి తాగాలని సాసర్ కప్లో కోరికుండేనంట. పెళ్లి అయిన కొత్తలో 25 ఏళ్ళకి ఆమె బిడ్డ పెళ్లి అయినాక కూడా రాలేకపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, చంద్రబాబు ప్రభుత్వం పోయింది, అన్నీ అయినాయి. ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే ఒక మనవరాల్ని సంకలు ఎత్తుకొని ఫ్రీ బస్సులు వచ్చేసి ఛాయ్ తాగిపోయింది. అంత గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పాయింట్ 1. రెండోది అంశం, రుణమాఫీ 10 ఏళ్ల నుంచి అల్లాడుతున్న రైతులకు నువ్వు 6,000 రూపాయలు వేస్తే మా అన్న ఒకటేసారి 1,00,000 రూపాయలు వేసాడు. అంత గొప్ప విషయం 2 లక్షల రూపాయలు వేసాడు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డిని మీరు యాక్సెప్ట్ చేయకుండా, అంటే మీరంటే ప్రజలు కాదు, బీఆర్ఎస్ బీజేపీ. మీ బాధ ఏంటంటే రేవంత్ అన్న యువకుడు, యువ నాయకులకు ఆదర్శం అని చెప్పేసి ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వాన్ని ఓర్వలేక కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టుగా, మంటలేసిన కోతికి బండ మీద గాలినట్టుగా, ముడిగాలి దిగిరినట్టుగా ఎగురితే కొమ్మకి ఎగురుకుంటాం. మేమేం చేస్తాం? మా ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది. మా దాంట్లో ఎప్పుడు పంచాయతీలు వస్తాయి, ఏమవుతుందనే ఆలోచనలు ఉండే కంటే
కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది బుక్ పెన్ను పేపర్. మా రాజశేఖర రెడ్డి ఆనాడు 2004లో ప్రభుత్వం తీసుకొచ్చినాక 9-14 వరకు ఉన్న ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న నరేంద్ర మోడీ కదా ఇవాళ ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ. మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న 108 కదా రుణమాఫీలు అయినా కానీ ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా మమ్మల్ని ఆదర్శంగానే తీసుకున్నావు కదా నరేంద్ర మోడీ గారు మీరు. ఇలా మా కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకున్న మీరే మా ప్రభుత్వం వెనకంగా నడిపించుకుంటా ప్రభుత్వాలు నడిపించుకున్న వాళ్ళు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న గురువులు ఇలా మనం బీసీగా పుట్టినందుకో పూలే అంబేద్కర్ మేము అనుకుంటాం. మీ బీజేపీ వాళ్ళకి ఎవరైనా గురువు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ దట్. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే వాళ్ళు చిన్నగా అవుతారు. మళ్ళీ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం పట్టినవరా అంటే వీళ్ళకి మహిళలకు కొట్లాడ పెట్టిరు, ఫ్రీ బస్ పెట్టి, ఇటు రైతులకు ఇటు నిరుద్యోగులకు కొట్లాడలు పెట్టిరు, విభజించు పాలించు అన్నట్టుగా ఇలా ప్రభుత్వాలు నడుస్తా ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అంత టైం మనకు ఉన్నదనుకో, ఇక మనంత వన్ పార్లమెంట్ లాంగ్వేజ్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అంత లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ప్రజలు కూడా లేరు. ఏదో ఆ బీఆర్ఎస్ అరుగుల మీద కూర్చున్న వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను చూసి ఆ ప్యాకేజ్ ఉన్న టీవీలో ఏమైనా పోయి చేస్తున్నాయేమో కానీ మీలాంటి ఓకే టీవీ పోయి పెట్టు నా అంబర్పేట నియోజకవర్గం దగ్గర నేను ఉన్న 150 బస్సులల్లో మొత్తం తీసుకోవతా ప్రతి అరుగు ఓలేసారు కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఇల్లు ఓరు కట్టించారు కాంగ్రెస్ పార్టీ, ప్రతి సీసీ రోడ్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి స్ట్రీట్ లైట్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తిరుగుతున్నది కంపెనీలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే. జిందాల్ ఇస్మాత్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది కదా. ఇందిరాగాంధీ మీకు 2 రాష్ట్రాలకు దేశం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న జిందాల్ ఇస్మాత్ కంపెనీ మా అంబర్పేటదే కదా. ఇందిరాగాంధీ మేడమే కదా ఇక్కడ వేయించింది. అది కూడా మా అంబర్పేటలోకి తెలియదు ఇప్పటివరకు కూడా. 1972-3లలో దానికి మనకు ఫుల్ ప్లేస్ గా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేడం అప్పుడు. ఓకే, అప్పుడున్న పెద్దలు ఇందిరాగాంధీ గారి నుంచి తీసుకున్న ఈ రోజు వరకైనా బీఆర్ఎస్ పార్టీ చేయలేనివి బొచ్చాడు ఉన్నాయి. చేద్దామా? ఇప్పుడు చౌటుప్పల్లో డీవీసీ కంపెనీ ఉంటది. 10 ఏళ్ల పాలనలో నువ్వు కేసీఆర్ ఖబర్దార్ రామోజీ ఫిలిం సిటీ డీవీసీని రెండింటిని ఒకటేసారి దున్తా అన్నావు. దున్యావా? పోనీ ఇదే నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, మహబూబ్ నగర్లో, జడ్చర్లలో, సూర్యాపేటలో, విదూర్ నగర్లో, మిర్యాలగూడలో, భువనగిరిలో, యాదాద్రిలో, తిరుమలగిరిలో చెప్పుకుంటూ పోతే భూపాలపల్లి ఉంది, మహిబాద్ ఉంది, దోర్నకాల్ ఉంది, వైరా ఉంది, సత్తుపల్లి ఉంది, మధురై ఉంది, ఖమ్మం ఉంది, భద్రాచలం ఉంది. ఇట్లా పోతే మళ్ళీ ఇటు పోతే జనగం ఉంది, ఆలేరు ఉంది, హనుమకొండ ఉంది, వరంగల్లో మొత్తం వచ్చాడు హామీలు ఇచ్చినావు. ఒక రోజు పేపర్ పెన్ పట్టుకొని అలా నాయకున్న ఎవరినన్నా రమ్మాను, నేను కూడా మీ టీవీ ఛానల్ ఓకే టీవీకి వస్తా, కూర్చొని ఇద్దరం డిబేట్ లో కూర్చొని మాట్లాడదాం. మీరు చేసిన అన్యాయాలు అసలు హాస్టల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా కడుపు నిండి అన్నం తింటారు, నీళ్ళు వస్తున్నాయి బాత్రూంల కంటే కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ చేసిన పని పట్ల. ఓకే, 10 ఏళ్ళు ఇంట్లో ఇప్పుడు హాస్టల్కు ఎందుకు వస్తారు ఉస్మాన్ యూనివర్సిటీకి? చదువుకోవాలంటే ఫస్ట్ నువ్వు అన్నం తినాలి కదా. హాస్టల్ మెస్ బిల్లులు ఇయ్యక, ఇప్పుడు బాత్రూంలో స్నానం చేయాలంటే బకెట్ మగ్గు కావాలి కదా, నీళ్లు కావాలి. 3 ఆఫ్ చేసి ఇంటి హాస్టల్ ముందర కెమెరా పెట్టిన ఒక ఘనత కేసీఆర్కే దక్కుతుంది. పనిచేసిన ఘనత కాదు. అక్కడ స్టూడెంట్ని ఆరబెట్టి స్టూడెంట్ ఆత్మ బలిదానాలను యూజ్ చేసుకొని వాడుకొని వదిలేసి, అందుకనే నేను కుంటసీనన్న రాసిండు కదా అప్పుడు, త్యాగాలవని భోగాలవని మా పూర్వలు చచ్చిపోయి అంటే 7.5 కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు 7 మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లు ఎక్కడ అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు ఏమో చచ్చిపోయి తెలంగాణ ఉద్యమంలో ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. సిగ్గు లేదా ఇంకా బీఆర్ఎస్ లకు మాట్లాడే ఇంకా ఎథిక్స్ ఉన్నాయా? ఏడ కబ్జాలు చేయలేదు రమ్మను, ఏడ చేయలేదు రమ్మను ఒకసారి నేను చూపిస్తుందా. అంబర్పేటలో 7 ఎన్ని బస్సులు పెరిగినాయో, హైదరాబాద్ నగరం చుట్టూ ఎన్ని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్ని కబ్జాలు చేసారో నేను చూపిస్తాను. ఏం నోరు కట్టుకొని ఏదో పోనీ అనుకుంటుంటేనా తోక కత్తిరిస్తాం అనుకుంటారు. కానీ బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది, చేస్తుంది. ముందు ఇవ్వాలే కదా గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు పిల్లగాడు పుడతాడు, పుట్టంగానే నడుచడా? బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటే పిల్ల పుట్ట ముందుకే కుల్ల పుడతారు. కుల్ల అంటే తెలుసుగా తెలంగాణ భాషలో. సో అట్లాంటి వాళ్ళతో మాట్లాడి వేస్తుంది. సరే, బీజేపీ అంటే పైన ఉంది కింద ఉంది, రాష్ట్రాలలో వాళ్ళు చేసే తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఈ 2 పార్టీలతో సోషల్ మీడియాను వాడంగానే నేను కూడా ఆర్ఎస్ఎస్ లో పని చేసిన చిన్నప్పుడు. ఓకే, ఏం చేసినావు నువ్వు బీజేపీ వాళ్ళకు? బీజేపీ నరేంద్ర మోడీ గారిని అయినా, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి మంత్రి అయినా, మా నత్తి ఆయన పేరేంది ఇంకో జాయింట్ మంత్రి బండి సంజయ్ అయినా, ఏం చేసినావు నువ్వు బీజేపీ పార్టీకి? వరదలు వచ్చినప్పుడు బండ్లు కొట్టుకోపోతే బండ్లు ఇస్తాను, ఎటు పోయినావు? నీ బండి ఎటు పోయింది? బండి సంజయ్ బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. కిషన్ రెడ్డి కరోనా అప్పుడు ఈఎంఐలు టాక్సీ డ్రైవర్లు ఓలు కట్టొద్దని మొత్తం ప్రెస్ మీట్ పెట్టిండు. ఎన్టీవీ అన్ని లైవ్ పెట్టిండు. పెట్టమనరు
ఏ ఏ ఈయన మాటలు అని చెప్పేసి మా నియోజకవర్గంలో దగ్గర 12,000 కుటుంబాలు ఈఎంఐలు కట్టకుండా కార్లు గుంజుకుపోయి ఇలా ఉద్యోగాలు చేస్తారు అట్టాల కంపెనీలల్లో. బుద్ధి లేదా? మాట్లాడుకుంటే కిషన్ రెడ్డి మా ఇగో ఒకటి బ్రదర్, మా పార్టీ మీ పార్టీ కాదు, జనాలు పిచ్చోళ్ళు. ఓకేనా? యువత పిచ్చోళ్ళు. ఒకడు రెడ్లను తిడతాడు, ఒకడు కమ్మల్ని తిడతాడు, ఒకడేమో ఎల్మల్ని తిడతాడు. ఓట్లు వేసేటప్పుడు మీ గాడిద పనులు దొంగతున్నాయా? మీ ఓట్లు వేసేటప్పుడు మీ బుద్ధి గాడిద పనులు ఏమైనా దొంగతున్నాయా అంటున్నా. పందులుగా నీకు పోతురా లేకుంటే బహుజన రాజ్యం అంటారు, పోయి బాధ అట్లా అంటారు. బాధ అనిపిస్తుంటది అప్పుడప్పుడు. ఎందుకంటే మీలాంటి విలేకరులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా సమాజం ఉందనుకుంటున్నా. పోలీస్ వ్యవస్థ వన్ కింద పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే అని కింద పనిచేస్తుంది. ఏం బుద్ధి ఉండవలసిన అవసరం లేదా? అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏం చెప్తా ఉన్నారు అంటే 20 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారం లేదు, అధికార దాహంతో ఉన్నారు, ఇప్పుడు బాగా సంపాదించుకుంటున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అధికారంలో 10 ఏళ్ల నుంచి లేము, అధికార దాహంతో మేము దోసుకున్నామని చెప్పేసి వాళ్ళ మాట వాదన. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఏళ్ళ అధికారం ఉంది అంతకుముందు? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అంతే కదా. మరి అధికారం లేనిదోనికి బీఆర్ఎస్ ఆర్ బీజేపీ అంతే కదా. అయిపోయింది కదా ఇక టాపిక్. ఇక నేను మాట్లాడేది కథం. వాళ్ళకు అధికార దాహంతోనే అన్ని ముంచుకోరు బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు దేశాన్ని ముంచుతారు అంతే. మా అంటే మీరు 20 ఏళ్ళు పరిపాలించారు బీజేపీ వాళ్ళు. 130 ఏళ్ళ చరిత్రల 110 ఏళ్ళు మేమే పరిపాలించినాం కదా. అధికార దాహం మీకు లేదా, మాకు లేదా? చెప్పు ఇక మీరే చెప్పు. అలాగే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, మేము 10 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు ఓన్లీ 15 నెలలు గడుస్తా ఉంది, 1.65 లక్షల కోట్ల అప్పులు చేసారు, ఇంకా 4 సంవత్సరాలు వీళ్ళకే ఇస్తే ఇంకా మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. చెప్పిండు కదా, మేము ఆల్రెడీ 4-5 లక్షల కోట్ల అప్పులు చేసినాం. మీ అప్పులు చేసిన మిత్తి ఎంత కడుతున్నాం మేము? వచ్చేది నెలకి మన ప్రభుత్వం స్టేట్ ఇన్కమ్ ఎంత, అప్పులు ఎంత కడుతున్నాం? జనాలకు పెడతలేరు అంటే ఎన్ని పెడతాం? 5 మంది బిడ్డల పెళ్లిళ్ళు చేసినాం, ఆడ 9 మంది బిడ్డల పెళ్లిళ్ళు ఒకే లెక్క చెప్పిపోయింది ఇంట్లో. ఒక్కొక్క బిడ్డకు 30 లక్షలు కట్టం ఇచ్చినాం. అంటే ఇనామం ఏదో బిడ్డ అని. నువ్వు 9 మందికి చెప్పి దోసుకొని పోయినావు కదా. 50% చేసి 100% దోసుకొని పోయిన తర్వాత ఇంకో 50%కి చేసిన 50%కి అప్పు కట్టాలి కదా. వచ్చిన 10 రూపాయలల్లో 6 రూపాయలు అప్పే కడితే 4 రూపాయలతో ప్రభుత్వాన్ని ఎట్లా సాధాలి? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సాధాలంటే? జీతాలు ఇవ్వాలి, వికలాంగులు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నాయి, హాస్టళ్ళు ఉన్నాయి, అనేకమైన రంగాలటువంటి వ్యవస్థ ఉంది. ఊకనే ఏదో తెలియని ప్రజల ముందర మొత్తుకోవడం. అసలు నీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ నడిచిందా? ఏమన్నా 10వ తరగతి ఉందా? ఇలా కడుతురు కండ్లకు పుల్లలు పెట్టుకొని చూడాలి కేటీఆర్ను. ఏం మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మొన్నటిదాకా నువ్వే బల్పం పట్టుకొని సాక్ పీస్ పట్టుకొని బోర్డు మీద రాసినవే కదా. రాసినప్పుడు బుద్ధి లేదా? ఇవాళ కొత్తగా రాయాలని చెప్తున్నావు. మొన్నటిదాకా ఏం చేసినావు? మా మున్సిపల్ వాళ్ళ కాళ్ళు మొక్కి చెత్త ఎత్తినావా? లేదు కదా. అహంకారంతో బల్పుతో తిరిగినావు. అప్పుడు లేదా? ఆటోల యూనియన్ల మీద ఇయ్యాలవాటు. ఆటోలలో ఆ రోజు గుర్తుకు రాలేదా? ఆటోలలో నీ సిరిసిల్ల తొక్కిసి చంపినావు కదా. ఇప్పటికి కూడా వాళ్ళ హెల్తులు బాగుంటలేవు కదా. ట్రయల్ ఆటోల డ్రైవర్లకు 50 కుటుంబాలు అన్యాయం చేసినావు కదా. పుష్కలారీలతో దొక్కించినావు కదా. మీ ఇంట్లో గెస్ట్ హౌస్ల కానిస్టేబుల్ కాల్చుకొని చచ్చిపోతే ఆ కేసులు ఎటు పోయినావు తెలివాయి కదా. అసలు మా వాళ్ళకి తలకాయ లేదు. మా వాళ్ళకి తలకాయ ఉండి ఉల్టా ధారణ చేస్తే వాళ్ళంతా జైలుకు పోతారు. సబ్జెక్ట్ పరంగా పోతలేడు, జైలుకు పోతాడు. ఎందుకు పోతాడు జైలుకు? సబ్జెక్ట్ పరంగా పోవాలి. కానిస్టేబుల్ ఎందుకు చచ్చిపోయాడు గెస్ట్ హౌస్లో? అది ఏది ఎటు పోయింది కేసు? అంటే బాధ అనిపించేది ఏంటంటే, ఓపెన్గా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మేము లీడర్లమంతా ఒకటే, మీరే పిచ్చోళ్ళు, ఏ ప్రభుత్వం వచ్చినా మేమే. ఇది ఓపెన్ గా చెప్తున్నా. అలాగే కాళేశ్వరం విషయంలో కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో అందరినీ బొక్కలు వేస్తా అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఈ ఫార్మాలో ఓన్లీ 55 లక్షల విషయంలో మాత్రమే కేటీఆర్ ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఈ కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ గొర్రెల స్కామ్ లో కూడా పెద్ద ఇష్యూ జరిగింది. వీటిపైన ఎందుకు మాట్లాడతలేదు? 55 లక్షలదే ఎందుకు బయట తీసుకుని, ఎందుకు బయట పెట్టలేదు? బ్రదర్, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు. నేను ఒక నేషనల్ ఏఐసిసి కోఆర్డినేటర్, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఓబీసీ డిపార్ట్మెంట్. కాళేశ్వరంలో ఎన్ని స్కాములు జరిగినాయి అనేది ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని లెక్కలు తేలాలంటే చంద్రబాబు నాయుడిని జగన్ లోపలేయాలంటే ఎంత టైం పట్టింది? 2.5 సంవత్సరాల తర్వాత వేసిండు. దానికి కూడా అన్ని అప్డేట్లు, దానికి ఉన్న ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్వైజర్స్ ఉంటారు. దానికి తీయవలసిన సిబిఐ ఉంటుంది, దాని ఎంక్వైరీ కమిటీ ఉంటుంది. అదంతా టైం చూసి వస్తుంది. దేనికి ఇప్పుడు కవితని ఎప్పుడో 4 ఏళ్ల కింద వేస్తారు అనుకోరు.
కరెక్ట్ వాళ్ళకి అవసరం ఉంది కదా బీజేపీ వాళ్ళకు, ఆ టైంలో వేసేసిరామని. ఇప్పుడు మాకేం అవసరం లేదు, ఇప్పుడు ఆ చట్టం ఉన్నది కదా, వాళ్ళు ఏం ఊకోరు కదా ఆఫీసర్లు, కంపల్సరీ ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా లోపల. అంటే ఓన్లీ ఢిల్లీ ఎలక్షన్స్ కోసమే లిక్కర్ స్కామ్ లో ఇరికించారు కవితని అని చెప్పి అది మాకేం సంబంధం, అది బీజేపీ వాడు బీఆర్ఎస్ అని పనిచేది, బీబీ బ్రదర్స్. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అంటే బీబీ బ్రదర్స్. ఆ బీబీ బ్రదర్స్ తో మనం ఏం చేస్తాం? వాళ్ళ ఒప్పందం ప్రకారం సెంటిమెంట్ కోసం కేసీఆర్ పంపించిండా, అది ఉల్టాయి అసలు ఏం గెలవలేదా, ఏం అర్థమైతలేదు. ఇద్దరు ఒకటే 8 గెలిచిరా క్యాండిడేట్లు అంట. ఇప్పుడు ఆడ ఉన్నది భువనగిరి పార్లమెంట్ క్యామమాలేషన్ పెట్టిరు, ఏం లాభం? ఎందుకంటే పార్టీ గెలిచేటప్పుడు ఏమో రెడ్లను పెడతారు, మరి ఇప్పుడు కూడా శేఖర్ రెడ్డినో ఇంకో రెడ్డినో జగదీశ్వర్ రెడ్డినో పెట్టపోయాడు. ఒక గొల్లోని బలి పశువు ఎందుకు చేసిరాడ? కాంగ్రెస్ కి వచ్చింది ఇప్పుడు శ్యామల కిరణ్ రెడ్డి అని నా మిత్రుడు, ఆయనను పెట్టిరు. ఆయన నోడగొట్టాలని చెప్పేసి బాగా ప్లాన్ చేసారు, బుర్రనర్సీని ఎంకరేజ్ చేసారు. బీసీలకు బుద్ధి ఉంటే మరి మావాడు ఓడిపోవాలి కదా, మరి ఓడిపోలే కదా. మొన్న కూడా అన్నాడు కదా, బీసీ యాదవ్ నిలబడితే గౌలైనా కొట్టుకుంటాడు, గౌలైనా నిలబడితే యాదవ్ కొట్టుకుంటాడు, మరి నీళ్ళు నిలబడితే మాత్రం అందరూ వచ్చి పనిచేయాలి. అంటే అవలగాలు మేమే కదా, బీసీలమే కదా, అంతే కదా. ఇక ఓపెన్ గా చెప్పుకుంటారు కదా రెడ్లు, అయిపోయి ఇంకేముంటుంది, అంతే. అలాగే కేటీఆర్ ఏం చెప్తా ఉండంటే, ఈ తెలంగాణ ఉన్న ఏ గ్రామ స్థాయిలో అయినా నిజంగా 100% రుణమాఫీ అయితే మేమందరం ఎంతమంది అయితే బీఆర్ఎస్ లో మేము ఎమ్మెల్యేలు ఉన్నామో అందరం రాజీనామా చేస్తాం. ఒక రైతుకు రుణమాఫీ అయితే ఎన్ని పైసలు అయితే? 2 lakhs వరకు చేస్తా అని చెప్పి. రైతు బంధు ఎన్ని వస్తాయి? రైతు బంధు 12,000, 5,000, 6,000, 5,000 కేంద్రం మీద 1,000, అవును, 5 10,000, సరే 12,000 10,000 5 సంవత్సరాలకు ఎన్ని అవుతున్నాయి? 10 అయినా కూడా సంవత్సరానికి 50,000 అవుతున్నాయి. రుణమాఫీ ఎంత అవుతున్నాయి? 2 లక్షలు అవుతున్నాయి కదా. మరి 1,50,000 ఎక్కువ ఇచ్చినాం కదా మేము. మరి దీని విషయంలో వివరించి మా సన్నాసులకు అర్థమవుతలేదు, వివరించి చెప్పడానికి వస్తలేదు, చెప్పాలి కదా. మేము చేయవలసిన పని ఏంటంటే, ఫ్రీ బస్ ఆధార్ కార్డు లింక్ పెట్టకుండా ఓ ఏటీఎం కార్డు లెక్క కార్డు చేసి సీఎం గారిది రేవంత్ అన్న ఎంత కష్టపడమంటావు? రేవంత్ అన్న ఒక్కడే కష్టపడాలన్నా ఎప్పుడు? ఇంకోళ్ళు కష్టపడొద్దా? పార్టీ కమిటీ మంత్రులు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సీఎం ఒక్కడే కష్టపడాలన్నా? బాధ అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రీ బస్సుకు వచ్చేసరికి ఒక ఏటీఎం కార్డు గ్రామ సభలల్లో ఆ గ్రామ శాఖ ప్రెసిడెంట్ తోని వాళ్ళ ఆధార్ కార్డు తెప్పించుకొని వైట్ మన ఫిలప్ ఒక రేషన్ కార్డుకు ఒక ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేస్తామో ఆ ఫామ్లో నింపినట్టుగా ఒకటి నింపి వారం రోజులలో ఐడి కార్డు తయారు చేసి ఇస్తే అప్పుడు అబ్బా బస్సుకు ఒక పాస్ సాధించుకున్నామని వాళ్ళకు ఒక పని చేస్తేనే కదా చెమటోడ్చి అట్లా ఒక పని చేపించేది ఉండే, వాళ్ళతో లైన్ల నిలబెట్టి చేపిస్తే అయిపోయేది. ఎందుకులే మహిళల ఎండకు వానకు ఎందుకు నిలబడాలని ఇచ్చినాం ప్రేమతోనే. అది ఇలా మాటలు ఎటెటో పోతుంది, అట్లా పోకుండా ఉండాలంటే చేయవచ్చు. అలాగని ఈ విషయం ఇలా ఉంటే బీసీ కులగణన చేశారు. ఈ బీసీ కులగణనలో బీసీల యొక్క జనాభా 21 లక్షలు తగ్గింది, ఓసీ జనాభా పెంచారు అని చెప్పి నడుస్తాం. దీనిపైనే తీర్మాన మల్లెలను కూడా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చి స్పందించకపోగా సస్పెండ్ చేసింది. దీనిపైన ఏం మాట్లాడతారు? ఈ ఉంది తీర్మాన మల్లెని ఎక్కువ కొట్లాడిండి అనుకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మున్నూరు కాపులని కాపులనంతా ముద్రగడ్డని తీసుకుపోయి ఓసీలను చేసిరు కదా. మున్నూరు కాపులను కూడా కేబినెట్ సమావేశం పెట్టి ఓసీలో కలిపిరు అనుకో, బీసీ ఉద్యమం ఎక్కడిది? మళ్ళా మా వాళ్ళకి తెలివి ఉంటే చెప్పిగా, బీసీ ఉద్యమం ఎక్కడిది? మున్నూరు కాపులను ఓసీలో పడేస్తే అయిపోతుంది కదా, ఎట్లాగో పిల్లలు తెచ్చుకుంటారు కదా. అంటే అప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. మళ్ళా కాదు, బెదిరిస్తారు అంటున్నా. మున్నూరు కాపులు మా బీసీలు, అక్కడ కూడా కాపులు కూడా బీసీలు ఉండే. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసాడు అక్కడ కాపులని, ఇక్కడ కూడా ఒక రోజు మోసం చేస్తాడు కేసీఆర్ అంటోడు వచ్చినాక. ఇప్పుడు మేమంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాపుల్ని కాపాడుకుంటున్నాం. మల్లన్న విషయంలో బీసీ అంటుండు. ఆయన బీసీ ఉద్యమానికి ఆయనకి ఏం సంబంధం? తిన్మర్ మల్లన్న చెప్పు ఒక మాట, బీసీ ఉద్యమానికి మల్లన్నకి ఏం సంబంధం? అంటే ఆయన ఒక బీసీఏ కదా. బీసీ సరే, బీసీ ఎజెండా ఎప్పుడు లేపినావు? ఎన్ని పార్టీలు తిరిగి నికాసుగా? ఇప్పుడు పూలే ఉన్నాడు, జ్యోతిరావు పూలే సార్ గొప్ప వ్యక్తి. ఆయన అవమానాలు అయినాయి, వాళ్ళ భార్య మీద పెండతోని కొట్టిరు, మురికి కాలువలు ఎత్తేసిరు, మేడంని అన్ని నిమిషాలు పెట్టిన దేశానికి ఒక చదువు తెచ్చింది. నికాసుగా అట్లా నిలబడి బీసీ కోసం కొట్లాడు. పూటకో పార్టీ పోవడేందుకు నువ్వు? బీజేపీ పోతావు, బీఆర్ఎస్ పోతావు, కాంగ్రెస్ పోతావు, ఏమిటికి నువ్వు పోయేది? ఏం చేస్తావు రేపు అన్నాడు పార్టీని? బీసీలని రాక బీసీలకి ఇలా తెలివి వచ్చింది. ఆ బీసీలను ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీసీలను తీసుకుపోయి నన్ను ఎట్లా పడేసో ఆనాడు మర్రిసెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం తొక్కేసి ఆయన సీఎం అయినట్టుగా నీకు 10 వచ్చే చాలు అంతే. మళ్ళా అంటోడు ఏం చేయడు బీసీలకు, రాసుకోయాల.
అంటే బీసీలకు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళందరి తరపున మాట్లాడతా, అందరికి అన్యాయం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. పొమ్మని మరి మళ్ళా నన్ను పొమ్మని మా రోజు వీరన్న నల్గొండ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా పేరు పెట్టమను, బెల్లి లలితకు అది నా ఇదేంది యాదాద్రికి పోయి అక్కడ కొట్లాడమను, కంచైలే అని ప్రొఫెసర్ కాకుండా ఇంకో ఆయన నర్సంపేటలో చచ్చిపోయిన ఆయనది మైబాద్ పేరు పెట్టమను, ఆడ రాణి రుద్రమ్మదేవి పేరు పెట్టమను, సాగల ఐలమ్మ పేరు పెట్టమను, ఇటు పోతే ముదిరాజు బిడ్డ ఎర్ర సత్యం పేరు మహబూబ్నగర్ జిల్లాకు పెట్టమను. బీసీలే కదా వీళ్ళంతా, మరి పోయి పెట్టమని ఎందుకు వాళ్ళు గుర్తుకురారు? అసలు నీకు 69 ఉద్యమంలో పీడీ యాక్ట్ ఏబీసీ చేసి ఉండో తెలియదు. మళ్ళీ నువ్వు తిన్మార్ మల్లయ్య అదే చింతపండు నవీనే కదా, ఆయనకు 69 ఉద్యమంలో ఎవడు పని చేసిండో తెలియదు ఇప్పటి వరకు నీకు అక్కడ ఉన్న మహనీయుల పేర్లు తెలియదు. 69 ఉద్యమంలో అసన్పర్తి మండలం సాంబయ్య అని ఉంటాడు, సంవత్సరం పీడీ యాక్ట్ చేసిండు. ఎందుకు పెడతలు నీకు వాళ్ళే తెలియదు, ఇప్పటిలే తెలియదు. ఏదో నీ ఉరుకుంటూ పోతున్నావు అంతే. నువ్వు బీసీలకు చేసేది ఏం లేదు, తిన్మార్ మల్లయ్యతో ఏం కాదు. కానీ ఆ టాపిక్ కాదు, వదిలేసే. బీసీలను ఎవడు బాగు చేసేటోడు లేడు. అంటే ఆ బీసీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన చేస్తే, అంటే ఒకప్పుడు కేసీఆర్ చేసిన కులగణనలో అసలు లీస్ట్ కూడా బయటకు రాలే, మీరు బయట పెట్టిరు, అదొకటి గర్వంగా భావిస్తే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి బీసీ నాయకులంతా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు ఒక బీసీగా దాన్ని ఎట్లా తీసుకుంటారు? బీసీ నాయకులు జనరల్ నాయకుల, బీసీ నాయకులు పార్టీలకి వెళ్ళి వచ్చిన నేను ఏం అడుగుతున్నా అంటే, బీసీ జనరల్ నాయకులు కొట్లాడుతురా, బీసీని అవకాశం నాయకులు కొట్లాడుతురా? ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళ, తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ, మన ఇంకో మిత్రుడు ఉండాలి చిరంజీవులు, ఎవరో వాళ్ళంతా గాని వీళ్ళంతా కొట్లాడుతురా? వాళ్ళే ఉన్నారు మెయిన్ అందులో, అంతే కదా. నీకు పార్టీ రంగం ఎందుకు? బీసీల కోసం జెండా పక్కకేసి తిరిగేది ఉండే ఫస్ట్ నుంచి. నువ్వు ఫస్ట్ నిలబడ్డావు మళ్ళా ఎమ్మెల్సీకి, చాలా 1,00,000 ఓట్లు పడ్డాయి ఆ రోజు. ఇలా కాంగ్రెస్ బ్యానర్ నుంచి ఎందుకు నిలబడ్డావు? బీసీ నినాదం మీద నిలబడు. ఏమనంటే కాంగ్రెస్ రక్తం మా బీసీలను వాడుకుందంటే, బీసీలను వాడుకున్నాడు, బీసీలు వాడుకున్నాడు. నీలాంటి వాడు 100 గాడు పనిచేస్తే కాదు కదా. మా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకు సిద్ధాంతాలు తెలివి సస్పెండ్ చేశారంటే, ఆయన ఏమైనా సభ్యత్వం తీసుకొని యూత్ లో పనిచేసిండు. ఆయనకు సిద్ధాంతాలు తెలియని మంగళ షాపులో బొచ్చు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినావు, అది అతక పెట్టి ఆయనకి ఇచ్చినావు. అతను అది చేసుకొని జడేసుకొని ఊరంతా తిరుగుతున్నాడు. ఓకేనా? ఆయనకు దీనికి సంబంధం లేదు. మళ్ళా ఇంత టాపిక్ కాదు, పక్కకు పడేసి. ఒక బీసీగా చెప్పండి అన్న, బీసీలు ఎందుకు ఏకంగా పోతున్నారు అంటే దానికి ఏం చెప్తారు? ఎందులో లోపం ఉంది? తెలివి లేక. ఎవరికన్నా? నేను కూడా బీసీనే కదా. ఓకే, నేను కూడా తెలివి లేకనే ఉన్నా. ఓకే, ఎందుకన్నా అట్లా? అంటే తెలివి లేక అంటే, ఇప్పుడు రెడ్డిని కాపాడుకుంటుండు. బీసీ మంత్రి అయినాక ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉండదు, ఒక మాట చెప్తున్నా. బీసీ మంత్రి కొండ సురేఖ ఉంది. వాళ్ళ పదవిలో వచ్చినప్పుడు వాళ్ళ నియోజకవర్గం వరకే చూసుకుంటాడు. బీసీ మంత్రులు మా వాళ్ళు ఎంతమంది ఢిల్లీకి పోయి మాట్లాడిన ఒక బీసీ మంత్రి పేరు చెప్పు, ఒక్కని పేరు చెప్పు. ఆయనకి సురుకు తలగానే మా గొల్లోళ్ళంతా ఒకటైతాం, మా ముద్రాజులం ఒకటైతాం, మేము గౌన్లోళ్ళం ఒకటైతాం, 300 కాపులం ఒకటైతాం అంటారు. కానీ బీసీలలో ఎవడు పనిచేసింది చెప్పు? కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, అవసలోళ్ళు, సాగలోళ్ళు, ఓకే, దాసరోళ్ళు కూడా వస్తారు. ఓకేనా? వీళ్ళందరికీ ఎవరు కొట్లాడాలి? ఎవరు కొట్లాడాలి? వీళ్ళందరి కోసం సాలోళ్ళు ఎవరు కొట్లాడాలి? నాన్ పార్టీ అంటే ఏ పార్టీకి లేకుండా ఉద్యమం ఓడి చేస్తాడు. ఇప్పుడు నేను బీసీ నినాదం ఎత్తుకున్నాను అనుకో, పెట్టుకుంటే ఒక పార్టీ పెట్టుకుంటా, లేకుంటే ఒక బీసీని ఎత్తుకొని తిరుగుతాయి జీవితాంతం. నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనేది ఒకప్పటి వరకు ఆశ ఉండే. నేను పూలే ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలకు వచ్చిన తర్వాత 10 మందిని లీడర్లను చేయాలని కోరిక పెట్టుకున్నా తప్ప ఇవన్నీ ఏం లేదు ఇక నాకు. ఓకే, రాష్ట్రం తిరుగుతున్నా, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. నాకు తెలిసిన సమాచారం, సీక్రెట్ వార్త ఏంటంటే, మల్లన్న ఇట్లనే కొన్ని రోజులు తిరిగితే, పాపం మల్లన్నకు నాకేం శత్రుత్వం లేదు, మల్లన్న ఇట్లనే తిరిగితే ఆయన చుట్టూన్న బీసీలకు ఏదో పదవులు ఆశ చూపించి రేపు రాబోయే ప్రభుత్వాలు బీజేపీ సెంట్రల్ పదవులు కూడా గుంజుకునే పనిలో ఉన్నారని ఒక సమాచారం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన బయోపిక్ తీస్తున్నారని చెప్పి సమాచారం వచ్చింది. అది ఎంతవరకు వచ్చింది? దానికి కారణం ఏంటన్నా? నేను సీఎంతో తీస్తా, పిఎంతో తీస్తా, మా సోనియా గాంధీ మేడం తీస్తా, ఇందిరాగాంధీ తీస్తా. అది నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి. నా ఇష్టం వేరు, పార్టీ వేరు, బీసీ నినాదం వేరు. రేపు బెల్లి లలితక్కది కూడా తీస్తా. సీఎం రేవంత్ అన్న తీయాలని పెట్టుకున్న బయోపిక్ తీస్తున్నా. సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? ఆయన పడ్డ కష్టమే చెప్తా, దాంట్లో ఏం మసాలా వేసేది లేదు, ఏం లేదు. ఆయన పడ్డ కష్టం మనందరం చూసిందే కదా. ఆయన పడ్డ కష్టం, రేవంత్ అన్న కష్టపడలేదన్నాను కాకుండా అలా సామాజిక వర్గానికి. ఇప్పుడు నా సామాజిక వర్గం ఉంది, రేపు నేనున్న బీసీలు, నాలాంటి మంత్రి అయితే ప్రతి బీసీకి నేను హెల్ప్ చేస్తా. ఆయన సామాజిక వర్గానికి ఆయన చేసుకుంటుండు.
నువ్వు ఓట్లు వేసేటప్పుడు నువ్వు తప్పు తెలుసుకోవాలి తప్ప వేసినాక తెలుసుకొని వేస్ట్. ఇప్పుడు ఐఏఎస్ కాకముందే నా మీద క్రైమ్ కేసులు ఉన్నాయని కేసు పెడితే దానికి ఎలిజిబుల్ గాడు ఇంటర్వ్యూ పోయినాం. ఈ ఐఏఎస్ అయిపోయినాక నువ్వు కేసు పెడితే నడుస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యే ఎంపీకి ఓట్లు వేసినాక వాడు పోయి పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చోడానికి ఎంత డబ్బు పట్టుకొని కొట్టినా కూడా ఆడేం కాదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వు మర్చిపోయి మళ్ళీ ఓట్లు వేస్తున్నావు కదా. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలల్లో అంటే మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వదిలేసాయి, అన్ని పార్టీలల్లా ఎవడు సుధా పూసుండి చెప్పు ఒక్క మాట. ఓ పేపర్ పెన్ను పట్టుకొని అలా ముందడ కూర్చొని ఎంక్వైరీ ఏరి కరెక్ట్ మీ ఛానల్ మీడియా మిత్రులంతా ఎవడో అవినీతి చేసినోడు తప్ప రాజకీయాలలో ఎవడు మంచివాడు ఉండడు. ఓకేనా, ఆడు పోలీసు వాడు ఉండొచ్చు, ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, లీడర్ ఉండొచ్చు, సామాన్యుడు ఉండొచ్చు. ఒక సామాన్యుడు ఓటు వేసేటోడు తప్ప ఎవడైనా ఫ్రాడ్ గాడే. లీడర్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఎన్ని రంగాలలోనైనా పక్క నిన్ను నన్ను ముంచటోడే ఉంటాడు. అంతే, నీ తెలివి నీ కాడ లేకుంటే కష్టం. ఓకేనా, చివరిగా అంబర్పేట విషయానికి వస్తే ఒకప్పుడు టికెట్ వచ్చినట్టే వచ్చి పార్టీ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి, ఎందుకు అసలు మీకు దాదాపు ఏఐసిసి నుంచి పరిచయాలు ఉన్నాయి, ఎందుకు అట్లా వెళ్ళిపోయింది? మీరు దాని గురించి మళ్ళీ ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? ఇప్పుడు మా కుసున్ కుమార్ అన్న ఉండు, అట్లనే తెలంగాణలో చాలా మంది వంశచందర్ రెడ్డి కూడా ఉండు, అనేక రంగాలుగా నేనున్నా, ఇంకో 4 కూడా ఉన్నారు. రాహుల్ గాంధీకి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి సీట్లు రావు. ఓపిక చూస్తారు. మా దయాకర్ ఉండే, మా దయాకర్ గారు మా అదంకి అన్న అనుకుంటాం. మా దయాకర్ అన్నకు మొన్నటిదాకా ఇస్తారో ఇయ్యారో అయిపోయింది పని అన్నారు, వచ్చింది కదా. శంకర్ నాయక్ ఉండే, మొన్నటి వరకు ఎవరికి తెలియదు. మా శంకర్ నాయక్ ఎవరికి తెలియదు, కాకుంటే చాలా కష్టపడ్డ వ్యక్తి. శంకర్ నాయక్ అనేటోడు ఒక కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మండల్ స్థాయి నుంచి వచ్చిండు శంకర్ నాయక్. ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే పార్టీని నా లెక్కనే 25 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు, మరి మాకు ఇవ్వడంలో కూడా తప్పు లేదు, ఇస్తారు. సో ఓపిక పట్టుకోవాలి దేనికైనా సరే. కోపం వచ్చినప్పుడు ఇప్పుడు అమరాయన ఒక గజం భూమి తక్కువిస్తేనే పంచాయతీలు పెట్టుకునే అన్నదమ్ములు వాస్తవమే కదా. అట్లాంటి చరిత్ర ఈ జనరేషన్ కు మనం కొద్దిగా ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. ఇచ్చిరా థ్యాంక్ యూ, ఇయ్యలేదా థ్యాంక్ యూ. అంటే ఏదైనా కార్పొరేషన్ పదవులు ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉన్నాను అంటూరు, ఇస్తారు, 100% ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే పార్టీకి కష్టపడ్డా, అన్ని విధాలుగా ఉన్నా, వాళ్ళ పార్టీకే పని చేసిన, ఓనికి పని చేయలేదు. ఇంతవరకు ఏ పార్టీలో కూడా మీరు వెళ్ళలే, చిన్నప్పటి నుంచి జెండా పట్టుకురు? లే, మొన్న ఇండిపెండెంట్ వేసిన. ఎందుకు అబద్ధం ఎందుకు, ఇండిపెండెంట్ వేస్తే మళ్ళా ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు వచ్చి మన ఆఫీస్ లో కూర్చొని అందరు వచ్చి వద్దు నువ్వు పోటీ చేయొద్దు, కంటిన్యూ ఇదే పార్టీ అంటే, ఇదే పార్టీలనే ఉన్నా కానీ ఇండిపెండెంట్ వేసిన. ఒక చెరుకు రైతు గుర్తు మీద వేసిన. వద్దంటే సరే పార్టీ పెద్దలు కూడా చెప్పారు కదా భవిష్యత్తు ఉందని చెప్పారని, అంటే కాంప్రమైజ్ నామినేషన్ ఏం వేయలే, పోటీ చేద్దామని ఐడియా ఆలోచన చేసి అనుకొని ర్యాలీ తీద్దాం అనుకుని, అప్పటికే ఢిల్లీ పెద్దలు ఉండి వద్దు నక్కువ బేట రూపునా అన్నారు, ఆగిన అంతే. నెక్స్ట్ ఏదన్నా పదవి అంటే నేను ఏమంటున్నా, కుల్ల విషయం చెప్పాలంటే ఇప్పటిదాకా బీసీలదైనా, ఎస్సీలదైనా, ఎస్టీలదైనా కూర బకీటు కూర గంటే వాని చేతికి ఇచ్చినావు, కూర బకీటు కూర గంటే వాని చేతికి ఇచ్చినావు. ఈ కూర వండేదోడు, బకెట్ తెచ్చిందోడు, గంటె తెచ్చిందోడు మనమే. ఇస్తరాకు తీసుకుపోయి మళ్ళీ అడుక్కున్నాడు ఎందుకు? ఓకే, మన ఓట్లు మనం వేసుకుంటే మనమే కదా ఎమ్మెల్యే. అంబర్పేటలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ నియోజకవర్గం. రేపు నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు ఉదాహరణకు, నేను ఇండిపెండెంట్ వేయాలని మొన్న కూడా అనుకున్నా, మళ్ళీ కూడా వేస్తాను. నెక్స్ట్ టైం అయితే ఓన్ మాట వినేది లేదు. ఓకేనా, పార్టీ టికెట్ ఇస్తుంటాం, లేకుంటే కంపల్సరీ పోతాం. ఆ రోజు చైతన్యం తీసుకొస్తాం అంతే. నేను టోటల్ గా అంబేద్కర్ వాదిని, నేను పూలే సిద్ధాంతాలలో ఉండేటోళ్ళు. నాకు ఆయన ఈయన అనేది లేదు. పదవి ఇస్తారు, 100% ఇస్తారు. ఇయ్యలేదనుకో వాళ్ళ దురదృష్టం, నాదేం కాదు. ఇప్పుడు కేసీఆర్కి ఆ రోజు స్పీకర్ పదవి, మంత్రి పదవి ఇచ్చుంటే తెలంగాణ ఇష్యూ రాకపోయేది. చంద్రబాబు నాయుడు రామారావు ఆయన మీద ఒక కన్నేసి ఉంటే రామారావు చచ్చిపోయేటోడు కాదు, హార్ట్ అటాక్ వచ్చి. సో ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాలంటే. మా కాంగ్రెస్ వాళ్ళు అంత కరెక్ట్ ఉంటే ఇంకోటి కూడా ఉంటది కానీ సరే, ఇవన్నీ అయిపోతుంటాయి. కానీ రేపు మామూలుగా కూడా వదిలేసుకుంటే రాష్ట్రం జరుగుతాం గంతే. బీసీలు ఎట్లుంటారో ఆ రోజు చైతన్యం చూస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నదమ్ముల సపోర్ట్ తీసుకొని బీసీ ఒక ప్రజాగర్జన అని మధ్యలో పెడుతున్నా. బీసీ ప్రజాగర్జన అని ఒక టైటిల్ కూడా చేసిన. బీసీ సాంగ్స్ కూడా ఒక 5-6 మిమ్మల్ని లైవ్ కు పిలుస్తారు, పిలిచి బీసీలు ఎట్లుండాలి, ఏం చేయాలి, ఆ క్రమశిక్షణ క్లాస్ ఒకటి నేర్పిస్తుంది అంతే.
ఒక చివరగా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్టకేలకు వచ్చింది, ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత వస్తుంది. దీనికి ఏం చెప్పాలనుకుంటారు చివరికి ప్రజలకు మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? మా వాళ్ళు మార్చుకోవాలి, ఎమ్మెల్యేలు మంత్రులు మా పార్టీ కూడా మార్చుకోవాలి. ఉమ్, మార్చుకోకుంటే పరిణామాలు తప్పాయి. కేసీఆర్కి పట్టిన గతి మాకు పడుతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న.